ప్రస్తుత కాలంలో ఎక్కడికైనా వెళ్లాలంటే సొంత వెహికల్ ఉండాల్సిన పని లేదు. క్షణాల్లోనే ఆన్లైన్లో బైక్ లేదా కారు బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకోవచ్చు. ప్రైవేట్ రవాణా రంగంలో ఓలా, ర్యాపిడో, ఊబర్ వంటి సంస్థలు ప్రవేశించినప్పటి నుంచి ప్రయాణం సులభమైపోయింది. బుక్ చేసుకోగానే ఇంటి ముందుకే వాహనం వస్తుండటంతో ఈ రవాణా యాప్లకు డిమాండ్ పెరిగింది. అయితే వీటి వల్ల కొంతమందికి ఉపాధి లభిస్తుండగా మరికొంతమందికి ఉన్న ఉపాధి పోయిన పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలో ఊబర్ వల్ల ఉపాధి కోల్పోయిన టాక్సీ డ్రైవర్లకు 1475 కోట్ల పరిహారం చెల్లించనుంది. అయితే ఇది మన దేశంలో మాత్రం కాదు, ఆస్ట్రేలియాలో ఊబర్ ప్రవేశంతో తాము ఉపాధి కోల్పోయామంటూ దాదాపు 10,000 మంది టాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వస్తోంది. కాగా తాజాగా ఈ వివాదానికి తెరపడింది. టాక్సీ డ్రైవర్లకు $178 మిలియన్ పరిహారం చెల్లించేందుకు ఊబర్ అంగీకరించింది. సోమవారం ఈ కేసు విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. కానీ ఊబర్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో అది జరగకపోవచ్చని టాక్సీ డ్రైవర్ల పక్షాన న్యాయవాది మైఖేల్ డోనెల్ వెల్లడించారు. 2012లో ఆస్ట్రేలియాలోకి ప్రవేశించిన ఊబర్ చాలా వేగంగా సేవల్ని విస్తరిస్తున్నట్లు న్యాయవాది మైఖేల్ తెలిపారు. దీనివల్ల అద్దె టాక్సీల్ని నడిపే చాలా మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఊబర్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డ్రైవర్ల డిమాండ్కు సామాన్య పౌరులు సైతం మద్దతు తెలిపారని చెప్పారు. మరోవైపు 10 ఏళ్ల క్రితం తాము కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు ప్రపంచంలో ఎక్కడా క్యాబ్ సేవలపై నియంత్రణ లేవని ఊబర్ తెలిపింది. ఆస్ట్రేలియాలో తమ కార్యకలాపాల కారణంగా రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పింది. 2018 నుంచి వివిధ ప్రాంతాల్లో పరిహార ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించింది.